హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక పెద్ద అప్డేట్. ఊహించని తుఫాన్ లాగా వచ్చిపడింది. అదే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్. ఈ సినిమా రిలీజ్ డేట్ను మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. మార్చి 26న థియేటర్లోకి రాబోతుంది. మార్చి 27న రావాల్సిన రామ్ చరణ్ పెద్ద సినిమా ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ అవడంతో ఆ ప్లేస్లో ఒకరోజు ముందు భగత్ సింగ్ వస్తుండడం తెలుగు ప్రేక్షకులకు ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చింది. గత సెప్టెంబర్లోనే ఓజీ సినిమాతో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ 6 నెలల్లోపే మరో సినిమాతో రావడం తెలుగు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వస్తుంది అంటేనే పండుగ వాతావరణం అలముకుంటుంది. అసలు ఈ పవన్ కళ్యాణ్ పేరులోని ఒక వైబ్రేషన్, ఒక ఉత్సాహం, ఒక ఆవేశం, ఒక విప్లవం కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ యువతకి ఒక మార్గదర్శకం. అల్లరితో సినిమాల్లో అలరిస్తూనే ఆవేశంతో క్యాడర్ని, అభిమానులను అదుపులో ఉంచుతాడు. వారికి బాధ్యతను నేర్పుతాడు, అవగాహన పంచుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్య సాధనకు ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తాడు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే జనాలకు అంత ఇష్టం. జనాల నాడి, కష్టాలు, ఇష్టాలు తెలిసినవాడు. ఎన్ని విజయాలు దక్కినా పొంగిపోనివాడు. మరింత ఒదిగి బాధ్యతలను స్వీకరించేవాడు. కథానాయకుడి నుంచి ప్రజానాయకుడి వరకు ఎదగడంలో అతని పట్టుదల, కృషి, అలుపెరుగని యుద్ధం అడుగడుగునా కనిపిస్తుంది. అతనికున్న ఒకే ఒక బలం అభిమానులు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అతనిని నడిపించేది అతను సంపాదించుకున్న అభిమానమే. కుల, మత, వర్గభేదాలకు అతీతులైన అభిమానులే. అభిమానానికి ఇవేమీ అవసరం లేదని నిరూపించినవారు. వినోదాన్ని పంచే సినిమాలతోనే తన భావజాలాన్ని బలంగా యువతకి తెలియజేశాడు. హీరోగా ప్రేక్షకులను అలరిస్తూనే బాధ్యతగల పౌరుడిగా యువతకు బాధ్యతలు నేర్పిస్తూ నడిపించాడు. ప్రజాసేవ తన అంతిమ లక్ష్యమని తన పంథాని ప్రపంచానికి చాటాడు. ప్రజల దీవెనల కోసం ప్రజానాయకుడిగా వారి మధ్యకు వెళ్ళాడు. వారి నమ్మకం గెలిచే వరకు వేచి ఉన్నాడు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తూనే కేంద్ర పెద్దల అభిమానాన్ని చూరగొన్నాడు. భవిష్యత్తులో ఒక మంచి ప్రజానాయకుడిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా పవన్ కళ్యాణ్లో ఉన్నాయి. ప్రజలకు మేలు చేయాలన్న ఒక బలమైన సంకల్పం పవన్ కళ్యాణ్ని భవిష్యత్తులో రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశిద్దాం. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. దేవి శ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా, చోటా కే నాయుడు కెమెరామెన్గా పనిచేస్తున్నారు. గబ్బర్ సింగ్తో పవన్ కళ్యాణ్ మర్చిపోలేని ఇచ్చిన హరిశంకర్ మరొకసారి ఆ ఫీట్ని సాధించాలని కోరుకుందాం. హరీష్ శంకర్ తెలంగాణలోని ధర్మపురిలో పుట్టి BHEL టౌన్షిప్లో పెరిగి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పక్కా లోకల్ కుర్రాడు. హరిశంకర్ మీద ప్రముఖ నవలా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కోన వెంకట్, పూరి జగన్నాథ్, RGV లాంటి వారి దగ్గర కో రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 2006లో షాక్ సినిమాతో ఇండస్ట్రీకి ప్రవేశించి 2011లో రవితేజ, మిరపకాయ సినిమాతో సక్సెస్ని కొట్టాడు. గబ్బర్ సింగ్తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఔరా అనిపించాడు. బెస్ట్ డైరెక్టర్గా సైమా అవార్డు కూడా గెలుచుకున్నాడు. తర్వాత జూనియర్ NTRతో రామయ్య వస్తావయ్య, సాయిధరం తేజతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథం, వరుణ్ తేజ్తో గద్దలకొండ గణేష్, రవితేజతో మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. కోన వెంకట్ రచయితగా చేసిన తరుణ్, శ్రీదేవిలు జంటగా నటించిన నిమ్మే ఇష్టపడ్డాను సినిమాకు అసిస్టెంట్ రైటర్గా తన కెరీర్ని ప్రారంభించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన నేనింతే సినిమాకు రచన సహకారం అందజేశాడు. ఇలా ఇండస్ట్రీలో తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్తో మర్చిపోలేని విజయాన్నిచ్చిన హరీష్ శంకర్ మరొకసారి పవన్ కళ్యాణ్కి మర్చిపోలేని విజయాన్ని అందిస్తాడని మనసారా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్. ఎక్సైటెడ్ అయితే లైక్, షేర్, కామెంట్లో పవర్ స్టార్ లోడింగ్ రాయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి.